సో హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో లాట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. ఓకే, అండ్ మొదటిగా ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ గేమ్ చేంజర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ. సో మొత్తానికి లాస్ట్ మంత్ జనవరి 10న ఈ సినిమా థియేటర్స్ సినిమా డిజాస్టర్ అయింది ఓవరాల్గా. మరి ఈ సినిమా ఈ నెల ఫిబ్రవరి 7న మనకైతే అమెజాన్ ప్రైమ్లో 4K వర్షన్లో తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ K3 కోటి కొకడు. యాక్చువల్లీ ఈ సినిమా కన్నడ వర్షన్లో కోటి కొబ్బ 3 అనే టైటిల్తో రిలీజ్ చేశారు. అక్కడ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ చేశారు 2022లో. ఫస్ట్ 2021లో ఈ సినిమా కన్నడ వర్షన్ రిలీజ్ చేసిన సినిమా సూపర్ హిట్ అయింది. ఆఫ్టర్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఎస్టర్డే ఫిబ్రవరి 3న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో 4K వర్షన్లో మనకైతే స్ట్రీమింగ్ అవుతుంది. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. సినిమా చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఈ సినిమా చూశాను కాబట్టి మీకు రికమెండ్ చేసిన చాలా టైం పాస్ మూవీ అనమాట. ఎక్కడ మీకు బోర్ కొట్టదు. సో మస్ట్ వాచ్ ఇట్ ఫిలిం. నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ బ్లాక్. ఈ థ్రిల్లర్ ఫిలిం లాస్ట్ ఇయర్ 2024లో తమిళ్లో ఈ సినిమా థియేటర్స్ మంచి పాజిటివ్కి వచ్చింది మామ. నేను ఆల్రెడీ సినిమా తమిళ వర్షన్ చూశాను, వన్ టైం వర్త్ మూవీ, కానీ అయితే బోర్ కొట్టదు. సో మొత్తానికి ఒక ట్విస్ట్ అయితే ఉంది సినిమాలో. మరి ఈ సినిమా ఫైనలీ మనకైతే తెలుగు వర్షన్లో డార్క్ అనే టైటిల్తో ఎస్టర్డే ఫిబ్రవరి 3న అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేశారు మామ. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. మొత్తానికి ఈ సినిమా అయితే మీకు రికమెండ్ చేసిన వన్ టైం వర్త్ మూవీ, ఫ్యామిలీతో చూడొచ్చు. సినిమాలో అడల్ట్ సీన్స్ లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ తుమ్ బాత్. ఈ హిందీ ఫిలిం 2018లో రిలీజ్ అయింది మామ. అప్పట్లో ఈ సినిమా కంటెంట్ అర్థం కాక సినిమాని ఫ్లాప్ చేశారు. అండ్ సినిమా 18 కోట్లు కలెక్షన్ చేసింది. సో రీజన్గా లాస్ట్ ఇయర్ 2024 సెప్టెంబర్ మొదలు ఈ సినిమా 4Kలో థియేటర్లో అయితే హిందీలో రిలీజ్ చేశారు మామ. కానీ రిలీజ్ మూవీస్లో టాప్ 1 ప్లేస్లో ఉన్న సినిమా ఈ తుమ్ బాత్ 37 కోట్లు కలెక్షన్ చేసింది మామ. సో అది ఈ సినిమా ఉన్న క్రేజ్ అనమాట. ఎందుకంటే అప్పట్లో ఈ సినిమా అర్థం కాలేదనమాట చాలామందికి. సో తర్వాత ఈ సినిమా వాల్యూ ఏంటి అనేది తెలిసి వచ్చింది. మొత్తానికి ఓర్త్ మూవీ మామ. సినిమాటోగ్రఫీ కానీ సినిమా స్టోరీ కానీ ఒక లెవెల్ మూవీ ఇది. సో అలాంటి సినిమా ఎస్టర్డే ఫిబ్రవరి 3న మిడ్నైట్ 12 గంటలకి ఆన్లైన్లో అయితే ఈ సినిమా అయితే వచ్చేసింది మామ. సో అది ఎక్కడుందో మీకు తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. 6GB రేంజ్లో ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ ఆడియోలో మనకైతే అవైలబుల్ ఉంది. సూపర్ మూవీ మామ. సో మొత్తానికి సినిమా అయితే మీకు రికమెండ్ చేస్తున్నా, ఓన్లీ సింగిల్గా మాత్రమే చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ టెస్ట్. ఈ మూవీ డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ ఎస్టర్డే ఫిబ్రవరి 3న ఈ మూవీకి సంబంధించిన టీజర్ అయితే రిలీజ్ చేశారు మామ. కానీ టీజర్లో మనకు ఓటీ డేట్ అయితే లాక్ చేయలేదు. మొత్తానికి కమింగ్ సూన్ మార్చ్ మంత్ ఎండింగ్ లోపల ఈ మూవీ మనకైతే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంటుంది. మల్టిపుల్ అడ్డలో లేడీస్ సూపర్ స్టార్ నయనతార, మాధవన్, సిద్ధార్థ్ వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ డైరెక్ట్ ఓటీటీ మూవీ. సో మొత్తానికి అయితే టీజర్ అయితే యూట్యూబ్లో ఉంది. సో చెక్ ఇట్. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ ద మచ్ అవైటెడ్ ఓటీటీ మూవీ మార్కో. ఎందుకంటే రీజన్గా వైరల్ అయిన సినిమా మార్కో, ద మోస్ట్ వైలెంటెడ్ ఫిలిం మార్కో అనమాట. ఫస్ట్ ఒక మలయాళం ఇండస్ట్రీలోనే ఇలాంటి క్రూషియల్ అండ్ వైలెంట్ సినిమా ఏదైనా ఉందంటే అది ఈ మార్కో మూవీ. సో అలాంటి ఈ మార్కో రీజన్గా 100 కోట్ల పైన కలెక్షన్ చేసి ఉన్ని ముకుందని కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది ఈ సినిమా మార్కో. మొత్తానికి ఈ నెల ఫిబ్రవరి 14న ఈ సినిమా సోనీ ఓటీటీలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సో హైలీ రికమెండ్ మామ. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ సూపర్ సుబ్బు. సో ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా మనకు నెట్ఫ్లిక్స్లో కమింగ్ సూన్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ హీరో సందీప్ కిషన్ మెయిన్ లీడర్లో యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ డైరెక్ట్ ఓటీటీ సిరీస్. అండ్ నెట్ఫ్లిక్స్ నుంచి వస్తున్న ఫస్ట్ తెలుగు వెబ్ సిరీస్ ఈ సూపర్ సుబ్బు. మొత్తానికి అయితే టీజర్ అయితే యూట్యూబ్లో ఉంది. సో చెక్ ఇట్. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ అక్క. సో ఈ వెబ్ సిరీస్ సంబంధించిన ఫస్ట్ టీజర్ అయితే ఎస్టర్ డ్రాప్ చేశారు ఫిబ్రవరి 3న. అండ్ టీజర్ అయితే చాలా బాగుంది. మొత్తానికి హీరోయిన్ కీర్తి సురేష్ అండ్ బాలీవుడ్ యాక్ట్రెస్ రాధిక ఆప్టే వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ డైరెక్ట్ ఓటీటీ సిరీస్ అక్క. సో మొత్తానికి అయితే ఫస్ట్ టీజర్ అయితే యూట్యూబ్లో ఉంది. సో చెక్ ఇట్ మావా. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ వివేకానందన్ వైరల్. సో ఈ మలయాళ ఫిలిం ఇప్పుడు ఈ సినిమాని ఈ టైటిల్తో మనకైతే తెలుగు వర్షన్లో ఈ నెల ఫిబ్రవరి 7న ఆహా ఓటీటీలో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నారు మామ.
అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ ధూమ్ ధామ్. హీరోయిన్గా హెబ్బా పటేల్ మెయిన్ లీడర్లో యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. లాస్ట్ ఇయర్ 2024 ఈ సినిమా థియేటర్లో అయితే రిలీజ్ అయింది మామ. అండ్ మొత్తానికి 1 వీక్ బ్యాక్ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో అన్ఎక్స్పెక్టెడ్గా స్ట్రీమింగ్ అయింది. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. మరి ఈ సినిమా చూడొచ్చా అంటే అంత బజ్ అయితే క్రియేట్ అవ్వలేదు థియేటర్లో. మరి అది మీకే వదిలేస్తున్నా, మీరు చూడలేదు, మీరే డిసైడ్ చేసుకుని అయితే రికమెండ్ చేయను, అది మ్యాటర్. ఓకే. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ రేఖా చిత్రం. ఇది ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఫిలిం. ఈ మలయాళీ ఫిలిం రీసెంట్గా లాస్ట్ మంత్ జనవరి 9న థియేటర్ రిలీజ్ అయింది మామ. సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఈ 2025లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ మలయాళంలో ఈ రేఖా చిత్రం మూవీనే. ఆసిఫ్ అలీ మెయిన్ లీడర్లో యాక్ట్ చేసిన థ్రిల్లర్ ఫిలిం. తన కెరీర్లో ఇది ఫస్ట్ బ్లాక్ బస్టర్, అంటే 75 కోట్ల పైన కలెక్షన్ చేసిన సినిమాని తన కెరీర్లో ఇది నిలిచిపోయింది. అండ్ సినిమా బడ్జెట్ 10 కోట్లు, కానీ ఈ సినిమా థియేటర్ వర్షన్ 25 రోజులు కంప్లీట్ కాగా కలెక్షన్ చేసింది ఎంత తెలుసా? 75 కోట్లు కలెక్షన్ చేసింది మావా. బడ్జెట్ ఎంత? 10 కోట్లే, కానీ కలెక్షన్ చేసింది 75 కోట్లు. సో అది ఈ సినిమా రేంజ్. మొత్తానికి ఈ సినిమా మనకు సోనీ లీవ్ ఓటీటీ అయితే డిజిటల్ రైట్స్ బ్యాక్ చేసింది. మరి ఈ సినిమా మనకి 8 వారాల తర్వాత సోనీ లీవ్ ఓటీటీలో సో మొత్తానికి మార్చి 9న మనకైతే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. లేకపోతే ఫిబ్రవరి 26 ఆ డేట్లో మనకైతే ఇంచుమించు రావచ్చు, అది మ్యాటర్. మొత్తానికి అయితే హైలీ రికమెండ్. సినిమా మనకు ఓటీటీలో వచ్చిన తర్వాత ఈ సినిమా గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే మామా. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ స్క్విడ్ గేమ్ సీజన్ 3. లాస్ట్ ఇయర్ 2024 డిసెంబర్ మంత్లో మనకి స్క్విడ్ గేమ్ సీజన్ 2 కూడా నెట్ఫ్లిక్స్లో మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ చేశారు. అంతకుముందు సీజన్ 1 కూడా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేశారు. నెట్ఫ్లిక్స్లో ది బెస్ట్ వెబ్ సిరీస్ ఏదైనా ఉందంటే అది స్క్విడ్ గేమ్ సీజన్ 1. ద మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీజన్ 1. అదే సీజన్ 2 కూడా మంచి అప్రైజ్ వచ్చిందనమాట. ఇప్పుడు సీజన్ 3 ఫైనలీ ఓటీ డేట్ అయితే లాక్ అయింది. సో ఫైనలీ స్క్విడ్ గేమ్ సీజన్ 3 జూన్ 27న ఇయర్ 2025లోనే ఈ వెబ్ సిరీస్ని మల్టిపుల్ ఆడియోలో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు మామా. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మామా. యుఐ కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర గారు తన డైరెక్షన్లో తన హీరోకి వచ్చిన లేటెస్ట్ మూవీ. సో ఈ సినిమాకి ఫస్ట్ డే మిక్సీ ట్యాక్ వచ్చింది. సో మొత్తానికి ఈ సినిమా ఫస్ట్ ఓటీటీ వర్షన్ కంటే ముందు ఫస్ట్ టెలివిజన్ ప్రీమియర్ చేయబోతున్నారు కన్నడ లాంగ్వేజ్లో. జీ కన్నడ టీవీ ఛానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కాబోతుంది. ఆ తర్వాత ఈ సినిమా సన్నెస్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా, మరి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ స్ట్రీమింగ్ అవుతుందో 1 మంత్ వరకు వెయిట్ చేస్తాం తప్పదు. మోస్ట్లీ ఈ మంత్లో అయితే ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ అయితే అవ్వచ్చు జీ కన్నడ టీవీ ఛానల్లో. సో అప్డేట్ వచ్చిన తర్వాత ఒక స్పెషల్ వీడియో చేస్తా, వెయిట్ చేయండి. ఓకే. మొత్తానికి అయితే ముందు మనకు ఓటీటీ వర్షన్ అయితే రాదు, మర్చిపోండి. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ సంక్రాంతికి వస్తున్నాం. లాస్ట్ మంత్ జనవరి 14న సినిమా థియేటర్ హీరో విక్టర్ వెంకటేష్ గారి కెరీర్లో వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్గా నిలిచిపోయింది. అండ్ అరౌండ్ 303 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చేసి ఈ రీజనల్ ఫిలిమ్స్లో నంబర్ 1 ప్లేస్లో ఉంది ఈ సంక్రాంతికి వస్తున్నాం. సో ఫైనల్లీ ఈ సినిమా డిజిటలైజ్ బ్యాక్ చేసింది G5 ఓటీటీ. ఇక G5 ఓటీటీ తీసుకుంటే పైగా ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంది. అండ్ మొత్తానికి మనకు 8 వారాల తర్వాత వస్తుంది. ఆ లెక్క ప్రకారం ఈ నెల ఫిబ్రవరి 26 ఈ డేట్లో రాకపోతే నెక్స్ట్ మంత్ మార్చి 14న ఈ సినిమా అయితే మనకు G5 ఓటీటీలో అవైలబుల్ ఉంటుంది, అది మ్యాటర్. ఓకే. అండ్ ఈ వీడియోలో లాస్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ డాకు మహారాజ్ నటసింహ నందమూరి బాలకృష్ణగా నటించిన లేటెస్ట్ మూవీ. లాస్ట్ మంత్ జనవరి 12వ సినిమా థియేటర్స్ మొత్తానికి బ్రేక్ టార్గెట్ కొట్టేసింది. 1,20,00,000 దాకా సినిమాకి అయితే లాభాలు వచ్చింది మామ దరిదాపులో. మొత్తానికి ఈ కలెక్షన్స్ పరంగా ఈ డాకు మహారాజ్ సినిమా జస్ట్ హిట్ అయిందంటే ఒక 10 కోట్లు లాభాలు వస్తే సూపర్ హిట్ అవుతుంది. 20 కోట్ల దాకా లాభాలు వస్తే బ్లాక్ బస్టర్ అవుతుంది. అంతవరకు ఈ సినిమా రన్ అయ్యేటట్టుగా కనిపించట్లా థియేటర్ వర్షన్, అది మ్యాటర్. మొత్తానికి డాకు మహారాజ్ సినిమా డిజిటలైజ్ బ్యాక్ చేసింది, నెట్ఫ్లిక్స్ తీసుకుందామా. మరి ఈ సినిమా ఈ నెల ఫిబ్రవరి 10 లేకపోతే ఫిబ్రవరి 17 ఈ డేట్లో మనకైతే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేస్తారు. అండ్ ఫిబ్రవరి 14 మెయిన్గా 99% ఫిబ్రవరి 14న ఈ సినిమా అయితే అవైలబుల్ ఉంటుంది నెట్ఫ్లిక్స్లో అండ్ మల్టిపుల్ ఆడియోలో, అది మ్యాటర్. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.